కెనరా బ్యాంక్లో నకిలీ బంగారం కుదువపెట్టి 31 మంది 53 లక్షల రూపాయల అప్పులు తీసుకున్నారు. వీరితో ఆ బ్యాంక్లో గోల్డ్ అప్రైజర్గా పనిచేస్తున్న గిరిధరాచారి చేతులు కలపడంతోనే ఈ కుంభకోణం జరిగింది. నల్గొండ జిల్లా భువనగిరి కెనరా బ్యాంక్తో పాటు కూనూరు, కొండమడుగు, యాదగిరిగుట్ట కెనరా బ్యాంక్ బ్రాంచులలో జరిగిన ఈ ఘరానా మోసం ఆలస్యంగా వెలుగు చూసింది. ఆడిటింగ్లో ఈ విషయం బయటపడినట్లు బ్యాంక్ మేనేజర్ వసంత పోలీసులకు ఫిర్యాదు చేశారు. టెంపరరీ ఉద్యోగిగా పనిచేస్తున్న గిరిధరాచారి బ్యాంక్ సిబ్బందిని నమ్మించి మోసం చేశారని, అందువల్లే 31 మంది నకిలీ బంగారం తాకట్టు పెట్టి 53 లక్షల రూపాయలు లోన్లు తీసుకోగలిగారని తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. తంగడపల్లి గిరిధరాచారి 2006 నుంచి అందులో గోల్డ్ అప్రైజర్గా పనిచేస్తున్నాడు. బ్రాంచ్లో ఆడిట్ జరుగుతుంది. ఆడిట్లో భాగంగా డిసెంబర్ 18 నుంచి కంటిన్యూ అవుతుంది. అందులో భాగంగా గోల్డ్ లోన్ చెక్ చేస్తే అందులో 31 మంది కస్టమర్లు నకిలీ బంగారాన్ని తనిఖీ పెట్టినట్టుగా బ్యాంకును మోసగించి సుమారుగా 53 లక్షల రూపాయలు లోన్ తీసుకున్నట్టుగా తేలింది. కేసు నమోదు చేశాం.